వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒడిశాను వణికిస్తున్న ఫోని తుఫాన్. ఫోని ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది మృతి, వేల హెక్టార్లో పంట నష్టం. షాబాద్ మండలంలో 30 ఏళ్లుగా నియంత పాలన సాగుతోందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మునిగిన గ్రామాలు. భానుడికి ఎదురీదుతూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. మా అనటి సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించి ఒడిశాకు తరలిపోయిన ఫణి తుఫాను అక్కడ బీభత్సం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్భ్రాంతంలో చిక్కుకున్నాయి. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. భువనేశ్వర్లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు గాలిపటంలా ఎగిరిపోయింది. విద్యుత్ స్తంభాలు, టవర్లు కుప్పకూలాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఇక వేలాది హెక్టార్లలో పంట నీట మునిగింది. సమాచార వ్యవస్థ చిన్నభిన్నమైంది. తుఫానుతో అప్రమత్తమైన రైల్వే కోల్కతా, చెన్నై మార్గంలో 220కి పైగా రైళ్లను రద్దు చేసింది. భువనేశ్వర్ విమానాశ్రయాన్ని మూసివేశారు. తుఫాను ప్రభావం అసోం పైన పడటంతో గువాహటి విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిలిపివేశారు. 23 విమానాలను రద్దు చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి మద్దతుగా మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, మండలంలో 30 ఏళ్లుగా నియంత పాలన సాగుతోంది. మండలంలో అన్ని ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. షాబాద్ మండలానికి పట్టిన పట్నం శనిపోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవరి బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మొదట కట్టాలి. ఊరు ముందల పోట్రాయికి ఇంత భోజనం పెట్టినట్టు మొట్టమొదటి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇస్తే తప్ప మీ ప్రాంతానికి వచ్చి భూములు కొనుక్కునే పరిస్థితి లేదు. మన పాలోడు అయినట్టు ఊర్లో ఎవరు భూమి అమ్ముకున్నా వానికి ఇంత కమిషన్ తగిలబెట్టాలి. ఇట్లాంటి పరిస్థితి మనకు అవసరమా? ఇట్లాంటి పరిస్థితులను వదిలించుకునే అవకాశం వచ్చినప్పుడు మనం ప్రయత్నం చేయకుంటుంటే మన తప్పు మనం చేసుకున్నట్టే అవుతుంది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, చందన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఇంకా కొన్ని ఊర్లో వచ్చారు, సార్ మా భూమి అమ్ముకోవాలన్నా వాళ్ళకి కమిషన్ కట్టాలని. నేను ఒకటే అడిగిన, అయ్యా మీరు గాడిద కట్టేసి పరిపాలన ఉంటే వస్తాయా? ఎక్కడైనా అవకాశం ఉందా? ఓట్లేమో అడగాల పెడతారు, పనేమో మమ్మల్ని అడగబడతారు. ఎట్లా చెప్పురు? ఎట్లా సాధ్యం? ఇవాళ గుర్తుకుండా ఉందే బర్రె అన్నట్టు అయింది. మీరు ఎంపీటీసో, జడ్పీటీసో, సర్పంచ్ ఎవరినైనా గెలిపిస్తే మాలాకటోళ్ళం వచ్చాడు చౌరస్తలో కూర్చొని ఏం సమస్య అని అడిగి పరిష్కరించడానికి ఉంటుంది. ఇవాళ కమిషన్లు అడిగేటోళ్ళని మీరు గెలిపిస్తే మన బతుకులు మళ్ళీ కమిషన్ల దగ్గరనే, పట్నం వాళ్ళ దగ్గరనే బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సోదరులారా, ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీ దగ్గర స్వాతి మాణిక్యం మీ దగ్గర ఏదైతే ఎంపీటీసీగా నిలబడ్డారో వారిని ఖచ్చితంగా గెలిపించండి. ఇవాళ మీరు వాళ్ళని గెలిపిస్తేనే మేము వీడికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎద్దు మనదే దుక్కి దున్నగలిగిందే కానీ మునుగడ్డ పెట్టి కొడవకపోతే దుంటుందా? మరి ఇవాళ మునుగడ్డకి ఎంపీటీసీ, జడ్పీటీసీ నా చేతికి ఇస్తే ఎద్దు ఎంత మాత్రమైనా నేను దాన్ని ఒడిసి మీకు పని చేపించే బాధ్యత నాది. మీరు ఆలోచన చేయరు ఒక్కసారి నేనేం చెప్తున్నాను. ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చారు వాళ్ళకి, ఇన్నేళ్ళు ఏం చేసిందో చూసారు. ఈ ఒక్క అవకాశం, మార్పుకు అవకాశం వచ్చింది. మార్చి చూడండి. మీరు ఇన్నిసార్లు వాళ్ళ కోట్లు వేసారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఒక్కసారి మధుసూదన్ రెడ్డి జడ్పీటీసీ గెలపండి. ఒక్కసారి మాణిక్యను, మీరు సాటి మాణిక్యను మీరు ఎంపీటీసీగా గెలిపించండి.
నాది బాధ్యత, మీ బతుకులు బాగు చేసే బాధ్యత నాది. ఈ పక్కనే మీకు ఆనుకొని ఉన్న పాత రంగారెడ్డి జిల్లాల ఇవాళ మల్కాజ్ జిల్లా మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో ఇవాళ భుజాల మీద మోస్తే నేను ఎంపీ కాబట్టి. బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న హాజీపూర్ హత్యాచారాల నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. కరుడుగట్టిన నిందితులను ఉంచే ప్రత్యేక బ్యారక్లో పటిష్ట భద్రత మధ్య అతడిని ఉంచారు. ఇతర ఖైదీలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డిని జైలుకు తీసుకొచ్చినప్పుడు అతడి ప్రవర్తన మధ్యస్థంగా ఉందని, సాధారణంగా కానీ అసాధారణంగా కానీ ఏమీ లేదని జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి లాంటి నేరగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టమని, అందుకనే ఎవరితోనూ కలవకుండా ప్రత్యేక సెల్లో ఉంచినట్టు తెలిపారు. సెల్లో అతడి ప్రవర్తన తెలుసుకునేందుకు సీసీటీవీ కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. సాధారణంగా జైలులో 300 మంది ఖైదీలకు ఒక జవాను కాపలాగా ఉంటాడని, కానీ శ్రీనివాస్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒకరిని కేటాయించినట్టు వివరించారు. ప్రతిరోజు అతడికి పేపర్, 2 పూటల భోజనం ఇస్తున్నట్టు మురళి తెలిపారు. పేపర్లో అతడిపై వచ్చిన వార్తలను ప్రత్యేకంగా కత్తిరించి ఇస్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా డిండి మండలం కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి వట్యా రమేష్, చెరుకుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి మీసాల కళావతి ఈ రోజు చెరుకుపల్లి గ్రామ పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి వడ్డే రమేష్ మాట్లాడుతూ, డిండి మండలంలో చెరుకుపల్లి గ్రామం చాలా పెద్దది, రాజకీయంగా చరిత్ర కలిగిన గ్రామం. ఈ రోజు చెరుకుపల్లి గ్రామానికి పిలిచి అందరం ఊరంతా తిప్పి ప్రజలను కలుసుకోవడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులకు పాదాభివందనం అన్నారు. ఇవాళ ఈ మండలంలో జరుగుతున్న ఎలక్షన్ 2 పార్టీల మధ్య కాదు, 2 వర్గాల మధ్య కాదు, 2 సామాజిక వర్గాల మధ్య కాదు, ఇది కేవలం అన్ని వర్గాల్లోని పేదలకు, ఒక అహంకారికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి గారు, చెరుకుపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా మీసాల కళావతమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి మనం రేపు 6వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇద్దరిని మనము మన గ్రామం తరఫు నుంచి భారీ మెజార్టీ తీసుకొచ్చి వారి గెలుపుకు మనం సహకరించవలసిందిగా మన గ్రామ ప్రజలకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది అవతల పార్టీలు ఎదురో బెదిరించడం చేయడం జరుగుతుంది. మీరు అటువంటి బెదిరింపులకు ఎలాంటి భయపడకుండా మీకు మేము ప్రతిదానికి అండగా ఉంటాం. మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరిని చేకూర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే మన గ్రామ అభివృద్ధి కోసం వీళ్ళిద్దరూ 5 సంవత్సరాలు పాటుపడతారు. అందుకని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు ఎన్ని చెప్పినా మీరు చేకూర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, వడ్డే రమేష్ గారి యొక్క ప్రబంధం ఉంటుంది కాబట్టి మీరు వేప చెట్టు కింద నీడకు అందరూ కార్యకర్తలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా మంది ఉన్నారా? అక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి బోసుపల్లి ప్రతాప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెర్లపటేల్గూడ ఎంపీటీసీ అభ్యర్థి భోజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందకుండా చేస్తుండని చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చెప్పాలని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఎంపీటీసీలు గెలిచే అవకాశం ఉన్నది. జడ్పీటీసీ కూడా గెలిచి ఇబ్రాహీంపట్నం రూపురేఖలు మార్చుతాం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం అంటే మండలాన్ని ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా మేము డెవలప్మెంట్కి ఒక పెద్ద ప్లాన్ చేశాం. ఆ దిశలో మేము పనిచేస్తాం. మోడీ గారు ఉన్నటువంటి క్రేజీ యువత అంతా ఈరోజు మోడీ గారిని చూస్తుంది. మోడీ గారికి ఏ సంపాదన అవసరం లేదు. మాకు ఇద్దరు పిల్లలు. నేను నా ప్రజా జీవితం అంతా ప్రజలకే అంకితం. భారతీయ జనతా పార్టీకి పూర్తి సమయ కార్యకర్తగా గత 23 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నాం. రేపు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఆ నమ్మకం మాకుంది. ప్రజలు విజయవంతంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి చెర్లపట్నం ప్రజలకు విజ్ఞప్తి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్కి ఇచ్చారు, టీఆర్ఎస్కి ఇచ్చారు, అన్ని పార్టీలు అయినాయి. అందరు పార్టీలు మారారు. కాంగ్రెస్ ఓటేస్తే రేపు ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉంది. 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇవాళ 3 మిలిగారు. మన ప్రాంతంలో కూడా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఒకవేళ కాంగ్రెస్ ఓటేస్తే వాళ్ళు మళ్ళీ అమ్ముకొని టీఆర్ఎస్కి చేరే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రతి విలేజ్ లో సపోర్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్. అన్ని ఊర్లలో మా గ్రామ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు నేను నల్గొండ జిల్లా డిండి మండలం పడమటి తండా టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి కత్రావత్ లక్ష్మి ప్రచారంలో భారీ కార్యకర్తల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ 4 గ్రామ పంచాయతీలో నిర్వహించారు. పడమటి తండా సర్పంచ్ కొర్రా పండు మాట్లాడుతూ చెరుకుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి పడమటి తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతంలో చెరుకుపల్లి విలేజ్ నుండి ఎంపీటీసీలుగా ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2 ఉండేది. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉంది. నూతనంగా గ్రామ పంచాయతీ పడమటి తండా ఎంపీటీసీగా ఏర్పడినది. 4 గ్రామ పంచాయతీ కలిసి ఒక ఎంపీటీసీగా ఏర్పడింది. ఎంపీటీసీ అభ్యర్థి కట్రావత్ లక్ష్మిని భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చెరుకుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి పడమర్తండ గ్రామ పంచాయతీగా ఏర్పడినది. గతంలో చెరుకుపల్లి విలేజ్కు 2 ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2 అని ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి గ్రామ పంచాయతీలను ఏర్పడినందుకు విడిగైనందుకు పడమటి తండకు అన్ని బురాన్పూర్, గద్రాల తండ, ఇందలబాయి తండ, పడమటి తండ గ్రామ పంచాయతీలన్నీ 4 గ్రామ పంచాయతీలు కలిసి ఒక ఎంపీటీసీగా ఒక టీసీ చేసిరు. ఈ టీసీ మీద మన టీఆర్ఎస్ పార్టీ నుండి కాట్రావత్ లక్ష్మి వెంకటరామ్ గారిని మేము ప్రపోజల్ చేయనైనది. టీఆర్ఎస్ పార్టీ నుండి ఆమెను మేము దాదాపు 250 ఓట్ల మెజార్టీతో గెలుపు ఇస్తున్నామని చెప్పేసి పడమర్తండ సర్పంచ్ను నేను కేసీఆర్ గారి నాయకత్వంలో నమస్కారాలు. నేను గద్దరాల తండ సర్పంచ్ని. మా ఎంపీటీసీ కాట్రావత్ లక్ష్మి వెంకటరామ్ ఎంపీటీసీకి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు. చెర్పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి 2 ఎంపీటీసీలకు గాను ఒక ఎంపీటీసీ పడమటి తండా ఎంపీటీసీగా టీసీ ఏర్పాటు చేయనైనది. కావున టీఆర్ఎస్ పార్టీ నుండి మేము కాట్రావత్ లక్ష్మి వెంకటరామ్ గారు పోటీ చేయడం జరిగింది. మా ప్రజల ఆశీస్సులతో మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాం. సర్పంచ్ 4 తండాల గ్రామ పంచాయతీ కాట్రావత్ లక్ష్మి గారిని సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపిస్తామని ఈ ప్రజల మధ్యలో హామీ ఇస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి
జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జెడ్పీటీసీ టీడీపీ పార్టీ అభ్యర్థి కుక్కల యాదమ్మ నరసింహ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కల ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ ముగ్గురిలో కూడా ఎవరు కూడా మరి మిగతా 2 పార్టీలకు సంబంధించిన వాడు కాంగ్రెస్ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఆ ఇద్దరు అభ్యర్థులు ప్రజల సమస్యలు కానీ తర్వాత పార్టీ జెండాలు కూడా పట్టుకున్నటువంటి పాపన పోలేదు. కేవలం మరి వ్యాపారాలు చేసుకుంటూ మరి డబ్బులు కూడగట్టుకుని ఈరోజు మళ్ళీ డబ్బులు పెట్టుబడిగా పెట్టి మళ్ళీ సంపాదించుకోవడం కోసం మరి రాజకీయాల్లోకి వచ్చినారు. కాబట్టి మనం అందరం కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి నిలబడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ జెండా పట్టుకోలే. ఆయన ఎప్పుడు కూడా మరి ఓ ఎంఆర్ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో కార్యకర్తకు సమస్య వస్తే పోయిన పాపన లేదు. అట్లే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా మరి జెండా పట్టుకోలే. కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆలోచన చేయాలి. జెండా పట్టుకోకుండా పోరాటాలు చేయకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం మాట్లాడకుండా కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు రారని కూడా ఈ సందర్భంగా
మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా అందరూ కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి కుక్కల నరసింహ గారి సతీమణి మరి నరసన్న అయితే ఈ మండలంలో తెలియని వ్యక్తి లేరు. అందరూ కూడా మరి ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి సమస్య మీద ఏ కార్యక్రమం ఉన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ అనుకూల కార్యక్రమాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండి పోరాటం చేసేటువంటి తత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, మరి పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కనుక అట్లాంటి అభ్యర్థులు కనుక గెలిపిస్తే మరి ప్రజాస్వామ్యానికి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపతి గల్లా మహిపాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెర్లపటేల్గూడలో మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, తాను సొంతంగా కష్టపడి నిధులను తీసుకువచ్చి గ్రామాలకు మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో భూ కబ్జాలు తప్ప అభివృద్ధి చేయడం చేత కాదని చెప్పాడు. మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రజల సొమ్ము దోచుకున్నాడని, చెరువులో అక్రమంగా మట్టి నుంచి రోడ్డులో అక్రమంగా భూమి కబ్జా చేయించాడని చెప్పాడు. చంద్రపటేల్ కూడా గ్రామాన్ని 40 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పాడు. ఇప్పుడు టికెట్ ఇయ్యలే, ఎందుకు ఇయ్యలేదంటే ఇలా అసమర్థులు ఢిల్లీకి వెళ్ళి తలకాయ తెచ్చి దాని మీద పెట్టి దీనికి గెలిపిస్తారా అంటే ఎంత మూర్ఖులో చూడండి మీరు. సోదరులారా, సోదరి మల్లారా, ఈ ఊరికి చేసిన సేవ నేను ఎప్పుడు కనబడని వాళ్ళు ఇలా వచ్చి ఓటేయరా, మేము ఇవాళ మీకు బంగ్లాలు కట్టిస్తాం దానికి వినవద్దు. ఆపద బాంధవులు లేకపోతే మీకు ఎప్పుడు ఉంటున్నా మీ దగ్గరనే. ఓటమి అనేది ఎరగని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారు లేక నాయకత్వం వహిస్తున్న మీ అందరికీ ఆపద వచ్చినప్పుడు పిలిపోగానే పలుకుతున్నా. ఎన్నో పెళ్లిళ్ళు చేసినా, ఎన్నో కార్యక్రమాలు చేసిన, నేను సర్పంచ్ ఉండగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఊరిని అభివృద్ధి పథంలో నడిపించిన. ఇలా సింగిల్ విండోలో నేను ఇలా 2 రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్నా. నేను ఎప్పుడు మంచి పేరు కొరకే చేస్తున్నా, కానీ మనిషి దగ్గర పైసల కొరకు ఆశపడుతున్నా. ఇప్పుడు కానాపురం మన కాల్సా ఇబ్రాహీంపట్నం మధ్యలో ఉన్న 22 ఎకరాల భూమిని ఆయన జేబీఓలకు ధరాదత్తం చేసి 100 కోట్ల రూపాయలు తీసుకుంటూ మన ముంచిరెడ్డి ఆయనకు తోడు దొంగ హాకాల పెద్ద దొంగ. హాకాల దొంగతనం చేసిండు. 41,000 కొన్ని పైసలు దుమ్మాన ఉంటుంది. నాకు జోబులనే కాయడం ఆయన నిలబడితే వేద్దామని ఒక 6 నెలలు జైలు పోయి వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేస్తుడు, రామాలయం కట్టి పాపం కట్టుకుందాం అనుకుంటున్నాడు. మనకొద్దు ఈ అవినీతి సొమ్ముతో రామాలయం, మనకొద్దు. మనం కష్టపడి మనం అందరి మన కష్టాతీతతోనే ఈ రామాలయం కట్టుకుందాం. ఆయనకు జవాబు చెప్పండి. ఊరంటో హనుమాన్ల గుడికి గోడలు తెచ్చిండు, మళ్ళీ ఇప్పుడు రామాలయం కడతారు. ఎంత తెలివి కల్లోడు చూడు. అటువంటి దొంగలకు నాయకుడు ముంచిరెడ్డి. ఈ ముంచిరెడ్డి తక్కువడేం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టబోతున్నాడు పేదోళ్ళ భూమిని అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. 325 ఎకరాల హరిజన, గిరిజన, వెనుకబడ్డ కులాల భూములను మొత్తం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చి అక్కడ కోట్ల రూపాయలు తీసుకున్నాడు. నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇది పేదోళ్ళకి చెందాల్సినటువంటి డబ్బులు, ఈ డబ్బులు పేదోళ్ళకి ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే మనుషులకో, ఎమ్మెల్యే పిఏకో, ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉన్న వారికో ఇవ్వకూడదని నేను డబ్బులు ఆపితే, పేదోళ్ళకి ఇవ్వాలని ఆపితే కోర్టుకు పోయి తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బులు ఇప్పించాడు. అంటే నాకు భూముల మీద హనుమంతన్న చెప్పగానే నాకు అర్థమైంది. దాదాపు ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు పేదోళ్లకు రావాల్సినవి కాజేస్తున్నాడని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒడిశాను వణికిస్తున్న ఫోని తుఫాన్.
ఫొని ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది మృతి, వేల హెక్టార్లో పంట నష్టం. షాబాద్ మండలంలో 30 ఏళ్లుగా నియంత పాలన సాగుతోందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న రేవంత్ రెడ్డి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మునిగిన గ్రామాలు, భానుడికి ఎదురీదుతూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. మా అనటి సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.